అంతిమంగా శివానంద లహరి సందేశం ఒక్కటే, జీవితానికి శత్రువులుగా మారతారు కొంతమంది వ్యక్తులు కాదు, విషయాలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, వీటిని అరిషడ్ వర్గాలంటారు. వీటితో మనం నిత్యం యుద్ధం చేయాలి. 90 ఏళ్ల వాళ్ళు కూడా యుద్ధం చేయాల్సిందే. 9 ఏళ్లవాడు సరే సరే. ఇదివరకు పిల్లలకి ఈ యుద్ధాలు ఉండేవి కాదు, వాళ్ళు ఏదో ఆనందంగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కర్మ కూడా కాలిపోయింది. ఇంకా వయస్సులోకి వచ్చాక యుద్ధాలను వేరే చెప్పగల. ఏదో ఎల్కేజీలో మొదలైన టెన్షను వాడు బీటెక్ అయ్యే వరకు పోవట్లేదు వాడికి. ఇది ముఖ్యం, ఇది ముఖ్యం, ఇది ముఖ్యం, అన్నీ ముఖ్యమే అదవసంత. కొన్ని బీటెక్ అయ్యాక ఏమన్నా సుఖంగా ఉన్నాడంటే అప్పటికి ఉద్యోగం రావాలి. మళ్ళీ ఉద్యోగం వస్తే మళ్ళీ ప్యాకేజీ వస్తే మళ్ళీ పెళ్లి సంబంధం. పెళ్ళి అయితే మళ్ళీ గొడవ, తోసుంటా. ఈ మొత్తానికి సమాధానం ఎక్కడుంది అంటే కోరికలు. అవి తీరకపోతే క్రోధం. కామం అంటే కోరిక, లైంగిక వాంఛ అనుకోకండి. కామం అంటే కోరిక. ప్రతి కోరిక దాని కిందకు వస్తుంది. అది దాన్ని తీరకపోతే వచ్చేది క్రోధం. 6 శత్రువులు లేవండి, ఒకటే. ఎలాగా కోరిక ఉంది, అది తీరకపోతే వచ్చేది క్రోధం. అది నాకే తీరాలి అనుకోవడం లోభం. అది తీరకపోతే నేను బతకలేను అనుకోవడం మోహం. అది తీరింది అని గర్వపడడం మదం. అది నాకు కాకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం. ఇన్ని ఎక్కడున్నాయి? శత్రువుల్ని జయించాలంటే వాళ్ళని ఎక్కువగా ఊహించామనుకోండి, జయించలేము. అంచేత దాన్ని సంక్షేప్త చేసే సంక్షేప్త క్షేమకృచ్ఛవక అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృచ్ఛవక విష్ణు సహస్రంలో మాట. అనివర్తి, యుద్ధరంగాన్ని నుంచి వెనక్కి వెళ్ళొద్దు. నివృత్తాత్మ, నీ మనస్సును మళ్లించుకో. సంక్షేప్త, జీవితాన్ని సంక్షిప్తంగా ముగించే ప్రయత్నం చేయి. పెంచుకోవద్దు, బంక పూసుకోవద్దు. ఊరికి వీలైనన్ని తగ్గించుకో. అంటే ఒక్కటే లెక్కండి. నేను చేసేదే మీకు చెబుతున్నా. ఎస్ అని చెప్పడం ఎంత ముఖ్యమో, మనకి ఇష్టం లేని వాటికి నో అని చెప్పడం కూడా అంతే ముఖ్యం. నేను చేయను అంతే. ఏమైనా చేసుకో. ఏం చేస్తాడో? మనకి మొహమాటాలు ఎక్కువ. ఊళ్ళో వాళ్ళ పనులన్నీ నెత్తినెట్టుకుంటాం. వాడి కోసం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ వాడు మనకి రూపాయి ఇవ్వడం, పైగా శత్రువు అవుతాడు. ఇక్కడ అన్ని పనులు మన నెత్తిని పెడతాడు పట్టుకొచ్చి. ఇక్కడ నాకు వీలు కాదండి, నేను చేయనండి. మన ఒక రంగంలో మనం ఉన్నప్పుడు మిగిలిన పనులన్నీ మానుకోకపోతే ఈ పని చెయ్యలేమండి. నన్ను బోళ్ళంతమంది పుస్తకాలకి పీఠికలు రాయమంటారు, కావ్యాలు రాసి నా దగ్గర పడేసి సరి చేయమంటారు. నేను మొహమాటం లేకుండా నేను చేయనని చెప్తాను. చేయను, నా వల్ల కాదు, పట్టుకెళ్ళిపోండి. ఇంటికి వచ్చినా సరే దయచేసి వెళ్ళిపోండి, నన్ను ఇబ్బంది పెట్టద్దు. బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, నేనేం చేయలేను, నమస్కారం. ఆ పనులన్నీ పెట్టుకుంటే ఇది నడవదండి. మనకు అంత పేరు అవసరం. ప్రతి పుస్తకంలో మనం కనపడక్కర్లేదు పీఠికలాగా, ప్రతి వీడియోలో మనం కనపడక్కల్లా. ఎవరో అన్నమాచార్య కీర్తన పాడతారు, నాకు ఫోన్ చేసి ఈ పాట బాగుందని మీరు చెప్పండి. నేను చెప్పడం ఏంటి? శ్రోతలు చెప్పాలి. కానీ ఇదో దరిద్రం. ఇక్కడ ప్రసిద్ధులైన వాడు ఒక్కడు దొరికితే చాలండి, వాడిని ఆవకాయ పెచ్చు పిండినట్టు పిండేసి పీకేయడమే. ఇంకా వీడెవడో పాట పాడాడు, నేను సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎక్కడ నాకేం పని? మొన్న ఎవరో పొరపాటుని ఇంటికి వచ్చి మినపసూనుండలు ఇచ్చారు. మనకిష్టం, మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా. అనేక చాపల్యాలు జయించాం కానీ ఏదో జక్కువ చాపల్యం పోవట్లేదు. మినపసూనుండలు కదా అని పని పట్టుకొచ్చి వచ్చిన వాడు ఏదో దాని మామూలుగా దండం కోసం వచ్చారు, ఇచ్చి వెళ్ళారు. సరే అక్కడ పెట్టమన్నాం. సరే 2 తిన్నాం. సాయంత్రం మర్నాడు ఫోన్ చేసి మినపసూనుండలు ఎలా ఉన్నాయి సార్ అని అడిగారు. బాగున్నాయి అన్నాను. బాగుంటాయి అనకపోతే ఏమంటా? బాగానే ఉన్నాయి, నిజంగానే బాగానే ఉన్నాయి, బాగున్నాయి. అయితే ఆ విషయం ఒక వీడియో తీయండి అన్నాడు. అయ్యో బాబోయ్, మినపసూనుండలకి వీడియోనా? ఎందుకంటే ఆయనది అదే వ్యాపారం. బాబు, ఇంత వ్యాపారం ఉంటుందా? ఆయనకు పొరపాటుని మినపసూనుండల పొట్లను తీసుకున్నందుకు ఇంత ప్రాయశ్చిత్తమా? నేను వీడియో తీయాలా? నేను మొహమాటం లేకుండా చెప్పా, టీవీ యాంకర్కి నాకు ఏదైనా తేడా ఉందా అని అడిగాను. నేను ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నీ ఇస్తే టీవీ యాంకర్కి నాకు ఏదైనా తేడా ఉందా? పైగా మీకు డబ్బులు ఇస్తామంటే దరిద్రపు మాట. నీ డబ్బులు తీసుకుని నేను మినపసూనుండలు బాగున్నాయని చెప్పాలా? సిగ్గులేదు. అంటే ఉచితంగా ఇస్తున్నామని పేరు, దాని నుంచి ఏదో ఆశించడం. ఖచ్చితంగా నో అని చెప్పాలండి. చెప్పలేకపోతే ఇదే బలహీనత. నా వల్ల కాదు, నేను చేయను. ఏ పని ఉందో అదే చేస్తాం. అవధానాలు మానేసి 6 ఏళ్ళు అయింది, నేను చేయలేదు. 2018లో మానేశాను. ఎంత బతిమాలినా నేను చేయాలి. సహస్రావధానం చేసాం, 325 అష్టావధానాలు చేసాం, 10 శతావధానాలు చేసాం, 1000 మందితో సహస్రావధానం చేసాం. ఇంకా ఎంత చేసినా అంతకంటే వచ్చే కీర్తి ఏం లేదు. ఇక్కడ తీసేయి, నేను పోయిన ఆయాసం.
ప్రవచనం మన చేతిలో ఉంటుంది, అవధానం మన చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏమడిగితే చెప్పాలి. వాడు ఇప్పుడు వాళ్ళు ఎవరికో విడాకులైనా దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడు. ఇక్కడ అప్రస్తుత ప్రసంగం, పనికిమాలిన ప్రసంగం అంట, ఇవి చెప్పాలి. ఇక్కడ అక్కడి నుంచి పీకుతాడు, దాన్ని టీవీలో పెడతాడు, చర్చ చేస్తాడు. ఈ అవకాశాలు ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టంలా, మొత్తం మానేశాను. గొడవ లేదు, నాకు ఇష్టమైన టాపిక్ మీద మాట్లాడతాను అంతే. ఆధ్యాత్మిక ఉపన్యాసం పెట్టుకో, ఏం మాట్లాడాలో శంకరాచార్య చెబుతాడు, నేను చెప్పను, నాకు దోచింది మాట్లాడతాను, ఊసేస్తాం, వెళ్ళిపోతాం. ఇలా స్వేచ్ఛగా ఉంటున్నామంటే భగవంతుడి దేవల్ల బీపీ లేకుండా, షుగర్ లేకుండా, పొట్ట పెరగకుండా ఆనందంగా ఉంటున్నామంటే నో అని చెప్పడం నాకు బాగా తెలుసమ్మా, అనుమానం. నేను చెయ్యను. మా మనవడు బారసాల మీరు మా ఇంటికి, నేను రాను, దేవేంద్రుని పిలుచుకో, నేను రాను. మా ఇంటికి నేను రాను, గుళ్ళోకే వస్తా, నువ్వు వస్తే గుళ్ళోకి రా, లేకపోతే వెళ్ళిపో, నీ ఇంటికి నేను రాను. గర్వంగా అనిపించచ్చు, నేనేం చేయలేను, ఐ కెనాట్ డూ. ఈ మొత్తం ఇళ్ళకెళ్ళడం బళ్ళకెళ్ళడం పెట్టుకుంటే పనులు నడవండి ఇక్కడ. అక్కడి నుంచి బట్టలు పెడతారు, కానుకలు ఇస్తారు, ఇవన్నీ పట్టుకెళ్ళి ఏం చేయాలి? మొగుడు పెళ్ళం ఎదురుగా కూర్చొని నీకిది నాకిది అష్ట చెమ్మ దరిద్రం ఆడుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ ఇంకేం లేదా? ఇంటికెడితే ఇదే గోల, దీని అంచు బాగోలేదు, దీనికి అంచు బాగోలేదు, అసలు తీసుకోకపోతే ఏది బాగోలేదు. ఎవడు పడతాడు ఇవన్నీ? ఎందుకంత జ్ఞానాన్ని బోధిస్తున్నాం, వైరాగ్యాన్ని బోధిస్తున్నాం, మళ్ళీ మనం గోతులో పడితే ఒక్కటే లెక్క. వీటిని జయించాలంటే ఇందాక చెప్పా, క్రోధం లేదు, మదం లేదు, మోహం లేదు, లోభం లేదు, మాత్సర్యం లేదు, ఉన్నది కామం ఒక్కటే, కోరిక. ఆ కోరిక లేకుండా ఉన్నవాడు ఉండగలిగినంత ఆనందంగా ప్రపంచంలో ఎవడూ ఉండడు. ఆ కోరిక అనే శత్రువుని జయించాలంటే శంకరాచార్య చిట్ట చివరిగా ఒక ఉపాయం చెబుతున్నాడు, అది చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆరూఢ భక్తి గుణ కుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘై. ఆరూఢ భక్తి ఆరూఢ భక్తి చాపయుక్త శివస్మరణ బాణగణైరమోఘై. ఆరూఢ భక్తి గుణచాపయుతై అమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రక. నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రక. సానందమావగతి సుస్థిర రాజ్యలక్ష్మీ. ఆరూఢ భక్తి గుణకుంచిత చాపయుక్త. భక్తి అనే ధనుస్సుని చేతిలో పెట్టుకో. శత్రువుని జయించాలంటే ధనుర్బాణాలు ఉండాలి కదా, పూర్వం యుద్ధం ప్రకారం. అంటే ఏ ధనుస్సు ఉండాలి? భక్తి అని మనస్సులో పెట్టుకో. భక్తి గుణ కుంచిత. ఆ భక్తి వింటినారిగా ఉండాలి. నీ మనస్సును ధనుస్సు చేసుకో. శత్రువులను జయించాలి కదా, మనస్సును ధనుస్సు చేసుకోవాలి. ఆ వింటికి నారి ఉండాలి. విల్లు వంగాలంటే నారి ఇలా లాగాలి, అంతేగా. మరి నారి ఇలా దూరంగా లాగితే విల్లు వంగుతుంది, లేకపోతే వంగదు. అందుకని భక్తి గుణకుంచిత. నీ మనస్సు అనే ధనుస్సుని భక్తితో వంచు. ఎప్పటికప్పుడు మనస్సు వెధవగంతులు వేస్తూ ఉంటుంది, కోతిగంతులన్నీ వేస్తూ. నోరు మూసుకో, నోరు మూసుకో. ఎందుకు వచ్చిన గొడవ? ఒక్క క్షణము ఊరుకొనుమో మనస నస మహానస అన్నా నేను పద్యంలో. ప్రతీది మనకే కావాలి. మనిషి జాగ్రత్త పడాల్సింది మాట్లాడేటప్పుడు కాదండి, పనులు చేసేటప్పుడు కాదండి, ఒంటరిగా ఉన్నప్పుడండి. ఒంటరితనం పెద్ద విశేషం. నీ మనస్సులో వస్తున్న ఆలోచనలు గమనించు. 10 మందిలో ఉన్నామంటే మన చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంతమంది కూర్చున్నప్పుడు ఎవరి కేసి నేను ఎక్కువ చూసినా ది మేక్ ఏ కామెంట్. మగవాళ్ళ కేసు చూస్తే ఒక తప్పు, ఆడవాళ్ళ కేసు చూస్తే 60 తప్పులు. ఏమిటో ఆ ఇంట్రెస్ట్ అంటాడు అవడో ఇక్కడ. మనం మామూలుగా చూసినా సరే. అందుకే 10 మందిలో ఉన్నప్పుడు మన చూపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలుగురు లేరు కదా, 10 మంది లేరు కదా అనుకోండి, ఆ లేకపోవడం పెద్ద దరిద్రం. ఇది ఉందిగా ఏదో సెంత, ఇక్కడ ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. లేనివాడిని అదే సృష్టించి తగాదా, చర్చ, గొడవ తెమలది. మాట్లాడడం మానేయచ్చు, పనులు చేయడం మానేయచ్చు, ఆలోచించడం ఎవరు మానలేరమ్మా. పెద్ద శని ఇది, అందరికంటే పెద్ద శని మనస్సు. కానీ ఆ మనస్సును జయించడానికి మనస్సే సాధనం, ఇంకో సాధనం లేదు ఇక్కడ. సాధనం అదే, సాధ్యం అదే. ఏం చేస్తావు? ఇంకో దారి లేదు. దాంతో జయించాలి. అంచేది మనస్సును ధనుస్సుగా మార్చు అంటున్నాడు శంకరాచార్య. మన గొప్ప ఉపాయం చెబుతున్నాడు ఆయన. దాన్ని భక్తి వింటి నారితో వంచినట్టుగా నీ మనస్సును భక్తితో కుంచిత వంచు.
అప్పుడు చాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై. మరి బాణాలు ఏవంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఇది తరగని అమ్ముల పొది. ఎన్ని బాణాలు అమ్ముల పొదిలో ఉన్నా అయిపోతాయి. తుపాకీలో గుళ్ళుంటే లెక్కుంది, అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. కానీ నామస్మరణకు అవ్వడం అనేది ఉండదండి. అందులో నోటితో చేస్తే ద్రొంప రావచ్చు, దగ్గు రావచ్చు, ఆయాసం రావచ్చు. మనస్సులో చేస్తే అది కూడా రాదండి. ఎంతసేపైనా చేయొచ్చు. నీకు నిద్ర పట్టే వరకు చేయొచ్చు. రాత్రి మీకు నిద్ర పట్టినప్పుడు పంచాక్షరి జపం చేయండి. ఎంత పుణ్యం! ఏదో నిద్ర గురించి ఎందుకు గొడవ? నిద్ర పట్టకపోతే మనకు అదృష్టంగా భావించాలి. ఎందుకని? అమ్మవారి జపం చేసుకునే అవకాశం వచ్చింది. నాకు నిద్ర పట్టకపోతే నేను అలాగే పద్యం వల్ల రాత్రులు నిద్ర రాని వేళల భవద్రమ్యాక్షరస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్ర. రాత్రులు నిద్ర రాని వేళల భవద్రమ్యాక్షరస్వాదన పాత్రం వైన మనంబునిచ్చితి కృపాపారీణ నేత్ర. అఘోరాత్రుల్ జ్ఞానముపార్జనమునను రహస్యములైతోచు ఏ ఆత్రంబుల్ కనరావు వ్యర్థపద విన్యాసంబులు లేవుగా. నిద్ర పట్టలేదు నాకు రోజు రాత్రి, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం. ఏం జరిగింది అని వెళ్ళకెలా పడుకుని గుండెల మీద చేతులు వేసుకుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని జపం చేసుకుంటే 1 గంట అయినా పట్ల. కానీ అమితానందం కలిగింది. అమ్మవారు గొప్ప అవకాశం ఇచ్చింది. ఆవిడ నామాన్ని స్మరించే అవకాశం ఇచ్చింది. ఇంతకంటే ఏమిటి? నిద్ర పట్టకపోవడమే మంచిది. నిద్ర పడితే దున్నపోతులా పడుకుంటాం, గుర్రు పెడతాం, పక్క వాళ్ళని పడుకోనియకుండా. నామస్మరణ చేసేవాడు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. నిద్ర పట్టకపోతే పక్కన పిల్లల్ని కానీ, భార్యని కానీ, భర్తని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన దారిని మనమే మనస్సులో స్మరణ చేసుకోవాలి. దుప్పటి ముసిగెట్టేయాలి. వాళ్ళు చూస్తే పడుకున్నట్టే ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏదో సోది పెడతారు అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ? పడుకున్నాం అంతే. కానీ అది గొప్ప అవకాశం. కృపాపారీణ నేత్ర. ఎంత దయగరిగిన కళ్ళమ్మా నీవి. నాకు నీ జపం చేసుకునే అవకాశం ఇచ్చావు. అందువల్ల అహోరాత్రులు జ్ఞాన రహస్య మంత్రములు. పగలు రాత్రి కూడా జ్ఞాన మార్గంలో గడిచిపోతుంది. నాకు ఆత్రం దేనికోసమూ లేదు, వ్యర్థపదమైన విన్యాసమే లేదు. ఎంత అదృష్టం నిద్ర పట్టకపోవడం. యథవ నిద్ర 60 ఏళ్ళుగా పడుతోంది. ఇక్కడ ఈవేళ పట్టకపోతే నష్టమా? అక్కడి నుంచి స్లీపింగ్ ట్యాబ్లెట్. ఇది తద్దినం, అది పెద్ద తద్దినం. అది దానికి ఒక ట్యాబ్లెట్. బుద్ధి లేదా? కాసేపు జపం చేసుకోరాదా? ఏం పోయింది? నిద్ర పట్టకపోవడం అదృష్టం. అలాగా ఆరూఢ భక్తి గుణకుంచిత బాణచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై. బాణాలు వయ్యి కోరికల మీద నమశివాయ 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 అని ఒక్క కోరిక మీద ఒక్కో బాణం వేస్తుంటే అన్ని కోరికలు ఫటాఫట్ మొత్తం పోయాయి. ఇక్కడ ఏ కోరిక లేదు. వచ్చింది ఏదో వచ్చింది, పోయేది ఏదో పోతుంది. నిర్జిత్య కిల్బిషరుపూన్. అప్పుడు పాపాలనే శత్రువుల్ని నువ్వు జయించగలుగుతావు. కిల్బిషం అంటే పాపం. కోరిక లేనివాడు పాపం ఎలా చేస్తాడు? వాడు పుణ్యమే చేయడు, పాపం ఎందుకు చేస్తాడు? పుణ్యం కూడా చేయడుగా. కోరికే లేదు వాడికి. నువ్వు వాడి చేత పాపం ఎలా చేయిస్తావు? నిర్జిత్య కిల్బిష రిపూన్ విజయీ. తప్పకుండా విజయం సాధిస్తావు. సుధీంద్రగా నీ వంటి మేధావి ఎవడో ఉండడు. అప్పుడు సానందమావగతి సుస్థిర రాజ్యలక్ష్మీం. రామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని ధనుర్బాణాలతో తిరిగి సాధించినట్టే నువ్వు ఆనంద రాజ్యలక్ష్మిని మళ్ళీ సాధించగలుగుతావు ఖచ్చితంగా. అటువంటి సుస్థిరమైనటువంటి మనశ్శాంతి అనేటువంటి రాజ్యలక్ష్మి మిమ్మల్ని చేపట్టడానికి, మీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఈ 3 రోజుల శివానందలహరి ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.